గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, సీతక్క లాంటి మంత్రులు ఇటు వెనకాల హాస్టల్లో జరుగుతున్నటువంటి సంఘటనల వెనకాల కుట్ర ఉంది అని చెప్పారు. నిజంగా కుట్ర ఉంది సార్? ప్రతిదానికి మీరు దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇది అంటే కొన్ని హాస్టల్స్ కొన్ని చోట్ల ఆ పాత గత పాలకులకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులు కావాలని ఇటువంటి విద్యార్థులకి సంక్షేమానికి సంబంధించినటువంటి వాటిపైన కుట్రపూరితంగా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కార్యక్రమం కూడా చేశారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే ఆ తప్పులన్నీ వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే కుట్రలు కుతంత్రాలు అనేటువంటి ఎపిసోడ్లో మీరు డైలమాలో పడట్లేదా? ఎవరో కుట్రలు చేస్తే ప్రభుత్వం ఉన్నది మీరు, ఆ కుట్రల్ని ఛేదించాల్సిన బాధ్యత మీ మీద లేదా? తప్పనిసరిగా ఛేదిస్తామండి. కానీ మేము జనరల్గా ఏమనుకుంటాము, 10 సంవత్సరాలు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా జీవితంలో నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు బాధ్యతారహితంగా సమాజానికి బాధ్యతగా జవాబుదారితనంగా ఉంటారనుకుంటాం. కానీ అల్లరి చిల్లర తప్పుడు పనులు ఇటువంటివి చేస్తారని ఊహించరు కదా. ఒకసారి తెలిసిన తర్వాత 100% కట్టడి చేస్తాం. ఇప్పుడు లఘుచర్ల ఎపిసోడ్ చూడండి, అక్కడ కుట్ర జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసిరు అన్నారు. హాస్టల్ల దగ్గరికి వస్తే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర. లఘుచర్ల విషయం నేను చెప్పాను. ఈ మొన్న లఘుచర్ల రైతులకు సంబంధించి జైల్లో సెక్షన్లన్నీ మార్చేశారండి. ఇవన్నీ జరుగుతూ ఉంటే మన లా అండ్ ఆర్డర్ లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది? వ్యవస్థ అంతా కూడా మీకు తెలుసు, కొన్ని లక్షల మంది ఉద్యోగ వ్యవస్థ పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసే క్రమంలో కొద్దిమంది సరే పాత పాలకులకి ఏమన్నా అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకే మేలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళంతా సరి చేయడానికి కొంత టైం పడుతుంది. మేము ఇప్పటికి ఏడాది అయింది. మీ శాఖకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖల్లో కూడా ప్రశ్న ఎక్కువ ఉంటే ఎట్లా? మీరు అడిగిన ప్రశ్న నన్ను సమాధానం కూడా చెప్పనియాలి కదా. కానీ ఇక్కడ లఘుచర్ల ఇష్యూ సంబంధించి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం పైన అక్కడికి వెళ్తే ఆర్థిక శాఖ మంత్రి గారిని కలవటానికి పోయినప్పుడు తెల్లటాలకి ఇట్లా జరిగిందని తెలియటమే ఆలస్యం. వెంటనే అసలు దీని బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మిగతా ప్రతిపక్షాల కంటే ముందు ఆయనే చర్య తీసుకొని అతన్ని దాని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. ఈ బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుంది. బాధ్యత లేనటువంటి వాళ్ళు ఏమో ఆడ కూర్చొని ఏదో రకంగా ప్రభుత్వాన్ని బురదలేటువంటి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారు. కుట్రదారులు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కుట్రదారులుగా ఉండకూడదు. ఎప్పుడు విశాల హృదయంతో ఉండాలా. నెంబర్ 1, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు సమాజం పట్ల బాధ్యత, భయం రెండు ఉండాలి. అట్లాగే హృదయం విశాలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ ఉంటారు, అందరూ సమానంగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని ఎప్పుడు కుట్రదారులు ఎప్పుడు అంటే రాజరిక వ్యవస్థలో నుంచి వస్తారు చూడు, అటువంటి వాళ్ళు ఎప్పుడు కుట్రదారులు. బట్టి గారు, టీఆర్ఎస్ వాళ్ళు ఖమ్మం రైతులకు బేడీలు వేశారు, కాంగ్రెస్ హయాంలో లఘుచర్ల వాళ్ళకి బేడీలు వేశారు. తేడా ఏముంది? బేడీలు వేయడం అనేది కామన్ కదా. నో, అదే చెప్తున్నాను. అక్కడ బేడీలు వేస్తే దాన్ని మేము ధర్నా చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే కూడా మార్పులు చేసుకోవాలి. ఇక్కడ బేడీలు వేసారని తెలిసిన మరుక్షణమే సంబంధిత అధికారి అవసరం లేకపోయినా నువ్వు బేడీలు ఎందుకు వేసినా అతని పైన సస్పెండ్ కూడా చేసింది ప్రభుత్వం. మాకు వాళ్ళకున్న తేడా అది. ఆ విచారణ కూడా ఆదేశించారు కదా, ఏం జరిగింది? జరుగుతా ఉంది. అదే కదా మేము చెప్పేది. మాకు